Today is my last day, Abhi. చెప్తే అర్థం కాదా? ఐ లవ్ యూ. నాతో ఉండి చావ్. అర్థమైందా? నిన్నే అర్థమైందా? నువ్వెలా ఫోర్స్ చేస్తే ఈ రాత్రికి చేస్తాను. చావనా తెల్లారేదాకా ఉండనా? Good morning. Thank you so much for everything. నన్ను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకెళ్తావా? నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎన్నో చెప్పాలనుంది. నిన్నెలా చంపబోతున్నానో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎక్కడికి? ఇక్కడ ఉండదు మీనాక్షి, వెళ్ళిపో. ఎక్కడికి? మీనాక్షి నిన్నే వెళ్ళిపో. साला मैं एड़ा है क्या? నువ్వు నన్ను కొడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈడి కోసం నన్ను కొట్టడం హర్ట్ అయ్యాను. ఇప్పుడు నిన్ను కూడా చంపాలనిపిస్తుంది. చంపే. నేను వెళ్ళేది కూడా చావడానికి. వాట్? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, ఓకే? నన్ను చంపి అభిని వదిలే. కట్ మై థ్రోట్. చంపే. నా కొడక, తన్నేమన్నా చేసావనుకో నరికేస్తా నా కొడక. షట్ అప్. దీనికోసం నువ్వు ఏడుస్తానంటే నేనెందుకు ఆగుతాను? జై మాతాది, జై మాతాది.
నన్ను వీడియో తీసి యూట్యూబ్లోకి అప్లోడ్ చేయి. విశ్వనాథ్ మా నాన్నగారు, స్కూల్ హెడ్ మాస్టర్. అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. అక్క పేరు శ్రావ్య. మేమిద్దరం కవల పిల్లలం. అక్క నాన్నగారి దగ్గరే ఉంటూ MBA చదివేది. నేను చెన్నైలో ఇంజనీరింగ్ చదివేదాన్ని. రాజేష్ అనే కుర్రాడు అక్క వెంట పడేవాడు. తను లేకపోతే బ్రతకలేననేవాడు. కొన్నాళ్లకు అక్క కూడా రాజేష్ని ఇష్టపడింది. తన ప్రేమ విషయం నాన్నకి ఎలా చెప్పాలో అని ఎప్పుడూ భయపడేది. ఇంతలో తను ప్రెగ్నెంట్ అని తెలిసి అక్క వణికిపోయింది. నాతో చెప్పుకుని ఏడ్చింది. అదిగారు వచ్చింది. రాజేష్ ఏడి? లోపల ఉన్నాడు. ఇంకో 5 నిమిషాలు బయలుదేరుతున్నాం. రాజేష్. ఓకే? హే, ఏంటి తెలియదు, లోపల పెళ్లి బట్టలున్నాయి, తొందర కట్టుకో. మండపానికి వెళ్ళి పెళ్లి చేసుకో. ఓకే? నాకు భయం వేస్తుంది. హే, నేను ఉన్నాను కదా, కమాన్ లెట్స్ గో. అవిగో బట్టలు, తొందరగా క్విక్ క్విక్ కమాన్. ఓకే. ఏంటో చూస్తున్నారు, ఇంకా మీరు చూసుకోండి. అనుకున్నది జరగాలి. ఓకే, ఎంజాయ్ గైస్. పోలీసులు రా. సార్ అప్పుడప్పుడు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తుంటాం సార్. దానికి ఇంత గొడవ ఏంటి సార్? ఏంటి సార్, డబ్బులు ఇచ్చాం, అది వచ్చింది. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ ఫాదరే పంపించాడు దాన్ని. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే కన్న కూతుర్నే వ్యభిచారిణిగా మార్చిన వైనం. ఇదంతా రాజేష్ అతని ఫ్రెండ్స్ కలిసి మీడియా, పోలీసుల సపోర్ట్తో మా అక్కని వ్యభిచారం చేశారు. మా నాన్నని బ్రోకర్ని చేశారు. హెడ్ మాస్టర్ ఉండి ఇలా చేయడం తప్పు కాదా? గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? చెప్పండి, ఇలా ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది? మీ ఇద్దరు కూతురులతోనే బిజినెస్ చేస్తున్నారా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా మీ దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పండి. అసలు ఈ బిజినెస్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? చెప్పండి సార్, మిమ్మల్ని అడిగేది. వేరే వాళ్ళ నుంచి కూడా అమ్మాయిలు తీసుకొస్తుంటారా సార్? మీరైనా దీనికి ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారు? మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తట్టుకోలేక కొండ పగిలి మా నాన్నగారు అక్కడికక్కడే చనిపోయారు. ఆడది ప్రేమ కోరుకునేంత కాలం మగాడు మోసం చేస్తూనే ఉంటాడు. I hate men. I hate my life. చలి, నువ్వు కూడా వచ్చేయమ్మా. ఈ లోకంలో మనం బ్రతకలేం. వచ్చే నాన్న, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి నన్ను చూడు. మీనాక్షి కళ్ళు తెరు ప్లీజ్. నేను ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నాను, కానీ నేను చచ్చిపోయే ముందు ఆత్మహత్య చేసుకునే వాళ్ళ బాధ ఈ ప్రపంచానికి చెప్పాలనుకున్నాను. ఈరోజు మా నాన్న, అక్క చనిపోయారు. నేను మా అక్క కలిసి ఈ లోకానికి వచ్చాం. మా అక్క ఇక లేదు. నేను కూడా మా అక్క దగ్గరికి వెళ్ళిపోతున్నాను. హాస్పిటల్కి వెళ్దావా మీనాక్షి? హాస్పిటల్కి వెళ్దావా?
వద్దు నన్ను ఇలా చావని. నాతో ఉండవా? నాతో ఉండవా? ఉండను. అయితే నేను ఉన్నా. నేను బతికిందే నీకోసం. నువ్వే లేనప్పుడు ఇంక నేనెందుకు? నేను కూడా వచ్చేస్తా. నా కోసం కూడా కలిసి బతుకుదామని చచ్చిపోతానంటాడు. ఐ లవ్ యూ. నాతో ఉండి చావు. నో అభి, నా కోసం చావద్దు అభి. నువ్వే లేనప్పుడు నాకు ఇక్కడ పెద్ద పనులేం లేవు. నువ్వు నా కోసం ఉన్నావని నాకు కూడా తెలియాలిగా. ఇన్నాళ్ళు మా కళ్ళ మీద ఆశయంతో బతికాను. నువ్వు నన్ను ఇంతగా లవ్ చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను. I love you, Abhi. I love you. వీడియో షూటింగ్ చేసినందుకేమో నిన్ను లోపలేశారు. అసలు మనుషులనే షూట్ చేసి నేనేమో బయట తిరుగుతున్నా. నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ గ్యాప్ లో ఆ రాజేష్ గారిని ఆ బ్యాచ్ అందరిని లేపేశాను. ఇంకిదే లాస్ట్. ఇంకెవరిని చంపను. మనుషులు చంపడం మంచిది లేదు. ఇంకో విషయం, నువ్వు మొన్నటి వరకు పనిచేసే కాఫీ షాప్ ఉంది, దానికి ఇప్పుడు నువ్వే బాస్. కొనేసాను. కాఫీ తాగుతాం కదా. నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.